నమస్తే, నేను మీ రజని. కరోనా తర్వాత మనిషి తీసుకునే ఆహార పదార్థాల్లో కానివ్వండి, వాళ్ళు తినేటువంటి ఆహారాల్లో చాలా పెను మార్పులు వచ్చాయి. అందులో ముఖ్యంగా డాక్టర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరు చెప్పేది డ్రై ఫ్రూట్స్ తీసుకోమని చెప్తారు. కానీ డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే సామాన్య ప్రజలకి అందని దాక్షలా ఉంటుంది. ఎందుకంటే వాటి రేట్ అనేది ఆకాశాన్ని అంటుతాయి. కానీ ఇంత పోటీ మార్కెట్లో కూడా హన్మకొండ చౌరస్తాలోని ధనశ్రీ షాప్ వాళ్ళు హోల్సేల్ అండ్ రీటైల్కి ఇవ్వడం జరుగుతుంది. అసలు వీళ్ళ దగ్గర ఏమేమి డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి, అలానే మహిళలు కానివ్వండి, గర్భిణీ స్త్రీలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, చాలా మందికి కూడా డ్రై ఫ్రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు తీసుకునే పదార్థాల్లో. అలాంటి డ్రై ఫ్రూట్స్ ఇక్కడ ఎలాంటి రేట్లో దొరుకుతుంది, అసలు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది వీరి మాటలో తెలుసుకుందాం. అలానే ముఖ్యంగా ఇంత హోల్సేల్ ధరలకు ఇవ్వడానికి అసలు అంత హోల్సేల్గా వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారనేది వారి మాటలో తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఐటమ్ ఉంది. ఇక్కడ డ్రై ఫ్రూట్సే కాదు, మనం బిర్యానీ సామాన్ కానివ్వండి, లేకపోతే బగారా సామాన్, పెద్ద పెద్ద పెళ్ళిళ్ళలో లేకపోతే పెద్ద పెద్ద ఈవెంట్స్కి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ నుంచి హోల్సేల్గా తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతిదీ కూడా ఇక్కడ సేమియాతో సహా ప్రతిదీ ఉంది. ఇలాచి కానివ్వండి, మనం మసాలా దినుసులు ఏవైతే వాడతామో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇటు పక్కన చూసుకుంటే గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తుంటారు కదా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ, రిటర్న్ గిఫ్ట్స్ అట్లాంటివి ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ చూడొచ్చు ఇగో ఇలాచి, ఏదైతే కిస్మిస్లు కానివ్వండి, లేకపోతే ఆల్మండ్స్, పెద్ద వెండి కొబ్బరి అంటారు కదా అవన్నమాట. సో అలానే ఇక్కడ ఏదైతే పిల్లలు స్నాక్స్లా తింటారు కదా అవి అన్నీ కూడా ఆయిల్లో వేయించుకున్నాయి అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బాదం పప్పు కానివ్వండి, కిస్మిస్ కానివ్వండి, అటు ఏదైతే డ్రై ఫ్రూట్స్లో ఉండే అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ అంజీరా ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. కొన్ని ప్యాకింగ్ చేసినవి ఉన్నాయి, కొన్ని ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళ కంపెనీ ద్వారా అమ్మాయి కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఏదైతే ఎక్కువగా అన్నిట్లో యూజ్ చేస్తామో కిస్మిస్, బాదాము, జీడిపప్పు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అలానే ఇక్కడ వీళ్ళు ముఖ్యంగా చూసుకుంటే మనకి మసాలా దినుసులు ఏవైతే ఉంటాయో జీలకర్ర అవన్నీ కూడా ఇక్కడ బగారాలో వేసే జీలకర్ర కానివ్వండి, బిర్యానీలో వేసే ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ కింద రోల్లో వీళ్ళు అన్నీ పెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే జీలకర్ర, షాజీరా, మిరియాలు అన్నీ కూడా మసాలా రోల్ అనమాట. ఇదంతా కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైతే బగారా లేకపోతే బిర్యానీలో ఎక్కువగా వాడుతుంటారు కదా మసాలాలు, ఎవరెస్ట్ కానివ్వండి, ఆచి సంబంధించినటువంటి ఇదంతా ఈ రోల్లో ఇవి ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే సేమియాకి సంబంధించినటువంటి ప్యాకెట్స్, అలానే వీళ్ళ దగ్గర ముఖ్యంగా ఏంటంటే ఎవరి దగ్గర ఉండనటువంటి ఐటమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏదైతే చాలా వెరైటీస్ ఉంటాయి. అలానే ఇక్కడ వీళ్ళు ముఖ్యంగా కుంకుమ పువ్వును కూడా ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. అలానే ఇక్కడ మనం చూసుకుంటే బెల్లం ప్రతిదీ కూడా చిన్నగా ఉంటాయి కదా, పెద్ద పెద్ద గడ్డలు కాకుండా చిన్నవి తీసుకెళ్ళడానికి పావు కిలో అలా తీసుకెళ్ళడానికి కూడా పాజిబుల్ అవుతుంది. అలానే ఏదైతే ఇన్స్టెంట్గా మనం వేసుకునే ఇడ్లీ కానివ్వండి, దోశ ఇవన్నీ కూడా దొరుకుతాయి. అసలు ఇక్కడ ఇంత హోల్సేల్ ప్రైస్కి ఎలా ఇస్తున్నారు, ఇన్ని వెరైటీస్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, వీళ్ళు ఎక్కడి నుంచి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నారు, దట్టు రీటైల్గా కూడా ఇవ్వడం జరుగుతుంది హోల్సేల్లో. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది అనేది ఇక్కడ వాళ్ళ ఓనర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఈ షాప్ ఓనర్ దినేష్ గారు ఉన్నారు. ఇంత హోల్సేల్ అండ్ రీటైల్ కి అసలు ఎట్లా ఇవ్వదు, అంటే ఇంత పోటీ మార్కెట్ లో ఇంత హోల్సేల్ గా ఎలా ఇస్తున్నారు, దాని సీక్రెట్ ఏంటంటే ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. హాయ్. హాయ్ మేడం, హౌ ఆర్ యు? ఫైన్. అంటే ఇక్కడ మీరు హోల్సేల్ అండ్ రీటైల్ గా ఇంత పోటీ మార్కెట్ లో ఇంత తక్కువ ధరలకి ఇంత నాణ్యమైనది ఎలా ఇవ్వగలుగుతున్నారు? మేడం మేము డైరెక్ట్ తెప్పించుకుంటాం. చిన్న చిన్న మార్కెట్ కల్లా తెప్పించడం కన్నా పెద్ద మార్కెట్స్కి వెళ్ళి తెప్పించుకుంటే ఇంకా తక్కువ రేట్లో వస్తుంది. సెకండ్లీ, ఎక్కువ లాభంకి ఆశపడకుండా ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్ కస్టమర్స్కి తక్కువ రేట్లో దొరుకుతుంది. మాకేంటంటే సేల్ ఎక్కువ కావాలి, తక్కువ రేట్లో ఇచ్చేస్తే ఆటోమేటిక్ సేల్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ రేట్లు పెట్టి పబ్లిక్ని పరేషాన్ చేసి ఎక్కువ లాభంకి ఆశపడి కస్టమర్ని పరేషాన్ చేయడం మాకు మనసు ఒప్పుకోదు. అంటే పెద్ద మార్కెట్ అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అంటే సిటీస్ అంటే మేడం బాంబేస్ ఉంటాయి, ఢిల్లీ ఉంటుంది, చెన్నై ఉంటుంది. డైరెక్ట్ సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి అక్కడి నుంచి తెచ్చుకోవడానికి మేము ట్రై చేస్తాం మ్యాక్సిమంగా. ఒక్కొక్కసారి సీజన్ లేకుండా అన్సీజన్ లేగా ఉంటే చిన్న మార్కెట్స్ లైక్ హైదరాబాద్ అయినా అట్లా అక్కడి నుంచి తెప్పించుకుంటే కొంచెం మాకు అప్పుడు మేము కొంచెం ఆ లాభంలో అడ్జస్ట్ చేసుకొని అదే రేట్లో ఇవ్వడానికి కస్టమర్కి ట్రై చేస్తాం. ఎందుకంటే మా దగ్గర అమ్మడానికి తీసుకెళ్తారు, తినడానికి తీసుకెళ్తారు,
ఇక వాళ్ళకు వీళ్ళకు వేరే వేరే రేటు మేము ఇవ్వలేము. కౌంటర్ మీద ఒక కౌంటర్ ఉన్నప్పుడు ఒకటే రేట్ ఉండాలంటే మంచిగా ఉంటుంది. కస్టమర్ కి రీటైలర్ కి ఇద్దరు సేమ్ ప్రైస్ కి ఇవ్వగలుగుతారా, లేకపోతే వాళ్ళకి వేరే వీళ్ళకి వేరే ఇస్తారా? మేడం ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక పావు కిలో నుంచి మేము హోల్సేల్ ప్రైస్ స్టార్ట్ చేసేస్తాం. ఆ పావు కిలో నుంచి మీరు కార్టూన్ ప్రైస్ తీసుకున్నా కూడా పావు కిలో నుంచి అదే ప్రైస్ పడుతుంది. అదేవిధంగా ఇప్పుడు పావు కిలో కన్నా తక్కువ తీసుకున్నప్పుడు అది మేము హోల్సేల్ ప్రైస్ పెట్టలేము, ఎందుకంటే హోల్సేల్ ప్రైస్లో మార్జిన్ తక్కువ ఉంటుంది. ఇక పావు కిలో కన్నా తక్కువ తీసుకున్నప్పుడు వాళ్ళకు ప్యాకింగ్ చేస్తున్నప్పుడు మాకు కాస్టింగ్ పెరుగుతుంది, కొన్ని గ్రామ్స్ పోతాయి. దానివల్ల మేము అట్లా పావు కిలో కన్నా తక్కువ రిటైల్లోనే ఇవ్వాల్సింది అవుతుంది. పావు కిలో నుంచి హోల్సేల్ ప్రైస్ జరగడం వల్ల ఉండడం వల్ల ఇంకా ఈజీగా ఉంటుంది. కస్టమర్కి కూడా ఫుల్ లాభం ఉంటుంది, మా మీద నమ్మకం పెరుగుతుంది. ఇంకా లాట్ ఆఫ్ వెరైటీస్ ఉండడం వల్ల వాళ్ళకి ఏ బడ్జెట్లో కావాలో ఎట్లా కావాలో వాళ్ళ బడ్జెట్ కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవి కాస్ట్లీ డ్రై ఫ్రూట్స్, కాస్ట్లీ ఐటమ్స్ ఇవి. మనం వాటిని కస్టమర్ని ఫోర్స్ చేయలేం. సో మా మెయిన్ మోటో ఏముంటుందంటే కస్టమర్కి వాళ్ళకి వెరైటీ దొరకాలి. ప్రతి ఐటెంలో కాజులో ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర 4-5 వెరైటీస్ ఉన్నాయి, పిస్తాలో 4-5 వెరైటీస్ ఉన్నాయి. స్టార్టింగ్ మినిమం రేంజ్ నుంచి హైయెస్ట్ మాక్సిమం రేట్ వరకు. మినిమం అంటే ఎంత ప్రైస్ ఉంటుంది మీ దగ్గర? మినిమం అంటే మేడం చాలా తక్కువ లాభంలో ఫర్ ఎగ్జాంపుల్ 1100 రూపాయల నుంచి పిస్తా స్టార్ట్ అయిపోతుంది. బాదాం ఇప్పుడు 800 రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతుంది. బాదాం ఇంకా 700 రూపీస్ది కూడా ఉంది. జీడిపప్పు 800 నుంచి స్టార్ట్ అయిపోతుంది. అంజీరా ఉంది, అంటే కిలో 800 అంతేనా? అంతేనండి. ఇప్పుడు అంజీరా ఉంది. కేజీ ఫర్ ఎగ్జాంపుల్ కేజీ చూస్తే 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది, 1600 వరకు ఉంది. 4-5 వెరైటీస్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది అంటే కస్టమర్కి ఏ రేంజ్ కావాలో క్వాలిటీ వాళ్ళని చెప్పి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్లస్ మా దాని దగ్గర ఏంటంటే మెన్షన్ ప్రైసెస్ ఉంటాయి, యాజ్ ఎంఆర్పి తప్ప మా ప్రైసెస్ కూడా సపరేట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ప్యాకెట్ ఉన్నది, దీని మీద మనం ఎంఆర్పి చూస్తే నియర్లీ 350 రూపీస్ ఉన్నది. కానీ దాని మీద ఏమవుతుంది అంటే మేము ఏం చేస్తామంటే మా హోల్సేల్ ప్రైస్ వేసేస్తాం. ఇట్లా మా స్టిక్కరింగ్ ఉంటుంది. దీనివల్ల వచ్చే ప్రైస్ గా మీరు కస్టమర్ కి ఇస్తారు. మా దగ్గర మెన్షన్ ప్రైసెస్ ఉంటుంది. మీరు ప్రతి ప్రోడక్ట్ మీద చూసుకోవచ్చు, అన్నిటి మీద మెన్షన్ ప్రైసెస్ ఉంటుంది. దానిలో ఇప్పుడు దీని మీద ఓన్లీ 110 రూపీస్ ఉన్నది. మాకు వచ్చే లాభంలో కొంచెం, మాకు వచ్చే రేట్లో కొంచెం మేము లాభం కలుపుకొని, ట్రాన్స్పోర్టేషన్ కలుపుకొని, మా ఖర్చులు కలుపుకొని మినిమం ఎంత రేట్లో ఇవ్వగలుగుతామో ట్రై చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్కి తక్కువ రేట్లో దొరుకుతుంది. అమ్మడానికి తీసుకెళ్లేటోళ్ళకి వాళ్ళ ప్రైస్, రిటైల్ కస్టమర్కి పావు కిలో వచ్చిన వాళ్ళు కూడా అదే ప్రైస్ పడుతుంది. కేజీలు తీసుకెళ్ళినా కూడా వాళ్ళకు అదే ప్రైస్ పడుతుంది. అండ్ మీరు అసలు ఈ షాప్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి బిజినెస్? నేను లాక్డౌన్ కన్నా ముందు 2019లో స్టార్ట్ చేశాను ఈ షాపు. అప్పుడు హన్మకొండలో నాది ఒకటే షాప్ ఇది. ఇప్పుడు ఇక్కడ నా గిరాకీ చూసి నన్ను చూసి చాలా మంది పెట్టుకున్నారు. అది చాలా ఇంకా మంచి జరిగింది. ఎందుకంటే ఈ మార్కెట్లో 2-3 షాపులు ఇంకా పడడం వల్ల ఈ గల్లీలో ఫుట్ ఫ్లో పెరిగింది. కస్టమర్స్ ఫుట్ ఫ్లో పెరగడం వల్ల కస్టమర్స్ వచ్చి ఎట్లయినా అరే ఎంత దూరం ఎందుకు వెళ్ళాలి, ఇక్కడే 4-5 షాపులు ఉన్నాయి కదా, ఇక్కడే మనం ట్రై చేసుకోవచ్చు. కానీ ఇక కస్టమర్స్ ఇక్కడే ట్రై చేస్తే క్వాలిటీ ఎక్కడ దొరికితే, రేట్ ఎక్కడ తక్కువ దొరికితే కస్టమర్స్ ఆల్రెడీ నాకైతే ప్లస్ పాయింట్ అయింది. వాళ్ళు పెట్టడం వల్ల వాళ్ళకి కూడా గిరాకు ఉండాలి, అందరు గిరాకు ఉండాలి, వసుదేవ కుటుంబకం అందరు బాగుపడి ఉండాలి, అట్లేం లేదు. కానీ నాకైతే లాభమే జరిగింది. అంటే ఇప్పుడు ఒకటే బ్రాంచ్ ఉందా, ఇంకేమన్నా ఉన్నాయా మీకు ఇక్కడ? నాది ఒకటే బ్రాంచెస్ ఉన్నాయి మేడం. నాకు ఇది నేను హోల్సేల్ రిటైల్ చేయడంలోనే నాకు ఇది సరిపోతుంది. నేను ఇంకా మళ్ళీ ఫ్యామిలీ కూడా టైం ఇవ్వాలి. నేను ఇంకా బ్రాంచెస్ పెట్టి తక్కువ చేస్తే మన కోసం, ఎక్కువ చేస్తే మంది కోసం, అది నాకు మా పెద్దోళ్ళు చెప్తూనే ఉంటారు. అందుకే నేను ఎక్కువ బ్రాంచెస్ పెట్టాలని నాకు లేదు, చాలా ఇది ఒకటి. అంటే ఒకవేళ రీటైల్ బిజినెస్ ఏదైతే ఉందో ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్ కి సంబంధించి స్టార్ట్ చేయాలంటే బెనిఫిట్ ఉంటుంది అంటారా? ఎవరైనా కొత్త వాళ్ళు స్టార్ట్ చేయాలంటే? చాలా బెనిఫిట్స్ ఉంటాయి మేడం. రిటైల్లో ఏంటంటే ఇప్పుడు నేను ఇంతకుముందే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 350 ఎంఆర్పి ఉంది, 300కి అమ్ముకుంటున్నారు రిటైల్లో. మేము హోల్సేల్ వాళ్ళం 110కే ఇచ్చేస్తున్నాం. అంటే దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు రిటైల్లో ఏంటంటే సేల్ తక్కువ ఉండి లాభం ఎక్కువ ఉంటుంది. హోల్సేల్లో మాకు సేల్ ఎక్కువ ఉండి లాభం తక్కువ ఉంటుంది. అది మాకు బరాబర్ సమానమే ఉంటుంది. కానీ హోల్సేల్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్, ఓపిక, వర్కర్స్ అవి ఎక్కువ మంది కావాలి. రిటైల్లో మీరు చిన్నగా పెట్టుకొని మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అంటే ఆఫ్టర్ కరోనా ప్రతి ఒక్కరికి హెల్త్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది, మార్పులు వచ్చాయి, ఫుడ్ కూడా చాలా చేంజ్ అయింది. అందులో ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ మీద అందరి అంటే చూపు పడ్డది. అదే పొద్దున్న లేస్తే బాదం పప్పు నానబెట్టుకొని తినడం, జీడిపప్పు అనేది, లేకపోతే ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అన్ని క్యారీ బ్యాగ్లో తీసుకెళ్లడం మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అమ్మకాలు అనేది ఎక్కువైందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఎట్లుంది ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా? కరోనా ఒక గుణపాఠం నేర్పించిపోయింది. హెల్త్ ఈజ్ ఫస్ట్. దానివల్ల ఏంటంటే హెల్దీ లైఫ్గా బతకడం నేర్చుకున్నారు. ఇంతకుముందు అవగాహన లేకున్నా కూడా ఇప్పుడు అందరు తెలుసుకొని
నానా యూట్యూబ్ మీదనో ఇంటర్నెట్ మీదనో చూసి వాళ్ళు ఎట్లా మంచిగా హెల్దీగా బతకాలో, హెల్దీ లైఫ్ బతకాలో, రోగాలకి దగ్గర రాకుండా, డాక్టర్స్ దగ్గర పోయి ఎక్కువ ఖర్చులు పెట్టకుండా, మనం సెల్ఫ్ కాన్షియస్గా హెల్దీ లైఫ్ ఎట్లా బతకాలి, హెల్దీ టైం ఎట్లా ఇవ్వాలి, ఫ్యామిలీని ఎట్లా మంచిగా చూసుకోవాలి, వాళ్ళు మంచిగా ఈ గుణపాఠం మంచిగా నేర్పించిపోయింది. అంటే ఇక్కడ దానివల్ల నేను ఇంకొకటి చూసాను, చాలా మంది కుంకుమ పువ్వు కోసం చాలా చోట్లకి వెళ్తుంటారు దొరకపట్టుకోవడానికి, కానీ ఇక్కడ మీ దగ్గర ఉంది. అది ఎంత ప్రైస్ ఉంటుంది అసలు, ఎట్లా? మేడం అది దానిలో 2 రకాల ప్యాకింగ్ ఉన్నది. 0.5 mg ఉంది, ఇంకా 1 గ్రామ్ది కూడా ఉంది. సో దాని వేరే వేరే ప్రైసెస్ ఉంటాయి, క్వాలిటీ బట్టి ఉంటాయి. దానిలో 2 రకాలు ఉన్నాయి. 260 240 రూపీస్ 1 గ్రామ్కి రేట్ ఉంటుంది. 240 రూపీస్ హోల్సేల్ ప్రైస్ ఉంటుంది. రిటైల్గా కూడా అదే ప్రైస్లో ఇచ్చేస్తాం. 0.5 mg అంటే 30 రూపీస్ది ఎంఆర్పి ఉంటుంది, అది మేము 25 రూపీస్ 20 రూపీస్కి ఇచ్చేస్తాం అది. సో అది బిగ్ ఏం డీల్ ఏం లేదు. కానీ కరోనా వల్ల అయితే అందరికి అవగాహన చాలా పెరిగింది. ప్రతి ఒక్కరు వచ్చి సార్ ఇది ఉందా, వాళ్ళే వెరైటీ. ఇంతకుముందు మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది అయ్యేది, ఇది తినండి మీకు బ్లడ్ పెరుగుతుంది, ఇది తినండి మీకు నరాల బలం కోసం బాగుంటుంది, వాల్నట్స్ తింటే మీకు నరాల బలం మంచిగా ఉంటుంది. బేసిక్తో స్టార్ట్ చేస్తే బాదాం ఉంటుంది. ఇది మీకు ఒమేగా 3.4 ఉండడం వల్ల మీకు నరాలకు, హార్ట్కి చాలా మంచిది. రెండోది అంజీరా, అది బ్లడ్ కోసం చాలా మంచిది. హిమోగ్లోబిన్, అంజీరా అంటే ఇదే మేడం, ఇది హిమోగ్లోబిన్ పెంచడానికి చాలా సూపర్ ఉంటుంది. దీంతో పాటు వాల్నట్స్ చూడండి, వాల్నట్స్లో ఒమేగా 3.9 ఉంటుంది. దానివల్ల మీకు నరాల బలం, మొత్తం మీకు నర్వస్ సిస్టమ్ మొత్తం స్ట్రాంగ్ చేస్తుంది, జ్ఞాపక శక్తిని పెంచేస్తుంది. పెద్దోళ్ళు, వయసు ఉన్నోళ్ళు, అబోవ్ 70 years 80 years వాళ్ళకు మతిమరుపు రావడం కోసం, అది మతిమరుపు రాకుండా చూడాలంటే వాల్నట్స్ తినిపియండి బెస్ట్. చాలామంది ఇట్లా కస్టమర్స్ వస్తారు, సార్ మా పాపకు బ్లడ్ లేదు, సార్ మా పాప మా బిలాడు బక్కగున్నాడు, హెల్త్ అవుతలేదు, ఏం తినిపించాలి. అయితే వాళ్ళకు ఒక పర్ఫెక్ట్ ఫార్ములా ఈజీగా డైజెస్ట్ అయిపోయేటట్టు వాళ్ళకు మేము కొన్ని ఇట్లా మినిమంతో స్టార్ట్ చేసి ఇట్లా వాళ్ళకు టిప్స్ ఇస్తూ ఉంటాం. దానివల్ల వాళ్ళు మంచిగా గ్లోరిఫై అయ్యి మంచిగా వచ్చి మళ్ళీ మాకు వేరే కస్టమర్స్ కూడా చెప్తారు, అక్కడ వెళ్ళండి మంచి రేట్ కూడా మీకు తక్కువ దొరుకుతుంది. ఏదంటే డ్రై ఫ్రూట్స్లో మీరు చూడండి, జస్ట్ ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉంటుంది, ఏది ఎంత ఎప్పుడు ఎట్లా తినాలి. మీరు ఒక సిరప్ కూడా ఎక్కువ డాక్టర్ రాసిన ప్రిస్క్రైబ్ చేసిన కన్నా ఎక్కువ తాగినా కూడా అది విషయమే, ఇబ్బందే. ఓ విషయాన్ని కూడా మీరు ఒక లిమిటెడ్ తింటే అది కూడా అమృతంగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోబ్రా పాయిజన్ ఉంటుంది, అది చాలా డ్రగ్స్లో యూజ్ అవుతుంది. అదేవిధంగా మనం తీసుకున్నామా ఇష్టమో మనం బుక్కినామా అట్లా కాదు, ఏది ఎంత తినాలో అది ముఖ్యం, ఎప్పుడు తినాలో అది ముఖ్యం, ఎట్లా తినాలో అది ముఖ్యం. అందుకేనా మీరు మిక్స్ చేసి బాక్స్లు అన్ని కూడా బిస్కెట్స్ లాగా ఇవన్నీ కూడా మీరే అంటే తయారు చేసి తీయించుకొస్తారు? ఇవన్నీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇది జస్ట్ ప్యాకింగ్ ఉంటుంది మాది. ఇక ప్రీమియం క్వాలిటీ ఇట్లా మెయింటైన్ చేస్తూ ఇట్లా బాక్స్ ప్యాక్ చేసి పెట్టేస్తే ఏంటంటే కస్టమర్స్కి అన్ని వేరే తీసుకునే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి కస్టమర్కి బడ్జెట్ ఎక్కువ ఉండదు, అన్ని పావు కిలోలు తీసుకోవాలంటే వాళ్ళకి బడ్జెట్ అంతా ఉండదు. 50 గ్రామ్ తీసుకుంటే వాళ్ళకి రేట్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ బాక్స్ ఎంత పడుతుంది మినిమం? ఇది బాక్స్ 280 రూపీస్ పావు కేజీ ఉంటుంది. దీనిలో 5 ఐటమ్స్ ఉంటుంది, 50 గ్రామ్, అన్ని ప్రీమియం క్వాలిటీ. ఒకవేళ ఎక్కువ కావాలన్నా గానీ ఇంకా కాస్ట్ ఎక్కువ పెడితే మిక్స్ చేసి ఇచ్చేస్తాం. ఇదైతే పావు కిలో బాక్స్ 280. 280 అంటే ఇక అన్ని మిక్స్ చేశారు ఇందులో. అంటే అంజీరా ఉంది, కిస్మిస్ ఉంది, జీడిపప్పు ఉంది, వాల్నట్స్ అన్ని మిక్స్ చేశారు. డైరెక్ట్ అన్ని కలిపి తినేయచ్చు. ఈ వెరైటీగా ఉన్నాయి కదా ఈ లడ్డూలని, నల్ల నువ్వుల ఖర్జూరం. దీనిలో షుగర్ ఉండదు, బెల్లం ఉండదు. నల్ల నువ్వుల ఖర్జూర, ఇది విజయ కంపెనీ అని ఆర్గానిక్స్ కంపెనీ. ఇది చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళది. నేను మంచి నియర్లీ ఒక 2-3 years నుంచి తెప్పించుకుంటున్నాను, సేల్ చేస్తున్నాను. నాకు మంచి రెస్పాన్స్ ఉంది. దీనిలో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఖర్జూర అవిసె గింజల లడ్డు ఉన్నది, ఇది ఖర్జూర నల్ల నువ్వుల లడ్డు ఉన్నది. దీనిలో షుగర్ లేదు, బెల్లం లేదు. దీనివల్ల ఏంటంటే నువ్వుల బెల్లం, అవిసె బెల్లం డైరెక్ట్ కస్టమర్స్కి ఖర్జూరతో కలిసి రావడం వల్ల మంచిగా హెల్దీఫుల్ ఉంటుంది. ఇది గిఫ్ట్ హ్యాంపర్స్ మేడం. ఇది ఏమేమి పెడతారు ప్యాకింగ్ లో, ఎంత ప్రైస్ ఉంటుంది? కంపెనీ ద్వారా వస్తుంది మనకు. అంటే ఇక పెద్ద అసోసియేట్స్ ఆఫీసెస్ ఉంటాయి కదా, వాళ్ళకు స్టాఫ్ మెంబర్స్ కి గిఫ్ట్ చేయడానికి దీపావళి మీద, దసరా మీద అట్లా ఉంటుంది. ఇట్లా దీనిలో సాచెట్స్ ఉంటాయి రకరకాల డ్రై ఫ్రూట్స్ ది. ఇవ్వడానికి వాళ్ళకు కూడా ఒక గ్లామరస్ గా, కొంచెం ఆఫీషియల్ గా అవపడడానికి వాళ్ళు ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. అయితే వాళ్ళకి మనం సప్లై చేయడం జరుగుతుంది. అట్లా కొన్ని అకేషన్స్ కి కూడా ఇట్లా గిఫ్ట్ హ్యాంపర్లు రెడీ చేసిస్తున్నారు కదా,
ఇదేనా అది? అదే మేడం. ఓకే, అంటే దీన్ని మీరే ఇట్లా డైరెక్ట్ వాళ్ళకి ఇచ్చేస్తారా? డైరెక్ట్ ఇచ్చేస్తాం. ఇది ఏంటంటే జస్ట్ కింద ట్రే ఉంటుంది, దీనిలో 4-5 రకాల డ్రై ఫ్రూట్స్ వస్తుంది. 4-5 రకాల డ్రై ఫ్రూట్స్ వస్తుంది. దీన్ని ఇట్లా జస్ట్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే అఫీషియల్ గా ఈ మధ్య విఐపీలకు అందరికి వెళ్ళడానికి లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా తీసుకెళ్లిపోయి ఇచ్చేస్తున్నారు కదా. అవును, ఒక బుకే ఇవ్వడం అంటే చాలా ఎవరైనా మర్చిపోతారు. కానీ ఈ డ్రై ఫ్రూట్ ఇచ్చేస్తే ఏంటంటే వాళ్ళు హెల్దీగా తినేటప్పుడు ఇచ్చేటోని గుర్తు పెట్టుకుంటారు. ఇచ్చేటోడు అదే గురించి కావాల్సి అనుకుంటారు కదా, నన్ను గుర్తు పెట్టుకోవాలి. దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు మినిమం? ఇది ప్రైస్ మేడం నియర్లీ 1000 రూపీస్ పడుతుంది. ఇది దీనిలో 4-5 రకాల డ్రై ఫ్రూట్స్ వస్తుంది, అన్ని పావు కేజీ వస్తుంది. ఇంకా హోల్సేల్ రేట్ వల్ల 1000 రూపీస్ పడుతుంది. ఇంకా ప్యాకింగ్ అట్లా ఈ ట్రేది 30 రూపీస్ ఏమో యాడ్ అవుతుంది. 1030 రూపీస్ వరకు ఇది పడిపోతుంది. ఒకవేళ ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఈ డ్రై ఫ్రూట్స్ కి సంబంధించి విలేజెస్ నుంచి వచ్చి ఇక్కడ మీ దగ్గర తీసుకెళ్ళడానికి అవైలబుల్ ఉంటుందా? కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా మంది ఆల్రెడీ తీసుకెళ్తున్నారు. చుట్టుపక్కల ఊరి నుంచి, చుట్టుపక్కల గల్లీల నుంచి చిన్న చిన్న షాప్ వాళ్ళు హోల్సేల్ గా తీసుకెళ్తారు. వాళ్ళకు కూడా హోల్సేల్ ప్రైస్ ఇచ్చేస్తాం మేము. ఏంటంటే మేడం ఒక్కడితో కలిసి మనం బాగుపడగలం. నేను ఒక్కడనే బాగుపడాలని అట్లా ఆలోచిస్తే మనం బాగుపడలేం. ఒకరొకరు హెల్ప్ చేయాల్సిందే. అంటే ఒక కస్టమర్ మీద 10 రూపాయలు పెట్టే కంటే అంటే లాభం ఒక్కొక్క కస్టమర్ మీద రూపాయి తీసుకుంటారు. అంతేనా మీ లాజిక్? అదే లాజిక్ బెటర్ మేడం. అంటే చుక్కతో బింద నింపుకోవాలి మేడం. ఒకటేసారి నల్ల అయిపోయి బింద నింపుకుందాం అంటే బింద అవుతుందో ఆగదో గ్యారంటీ లేదు. 100 బిజినెస్ నడపాలంటే చుక్క మీద నమ్మకం మీద కస్టమర్ నుంచి ఒక్కొక్క కస్టమర్తో ఒక్కొక్క రూపాయి సంపాదించండి. 100 మంది కస్టమర్ రోజు పెరుగుతారు మీకు. ఒక్క కస్టమర్తో నాకు 100 రూపాయలు కావాలనుకుంటే ఆయన రేపు రాకపోతే రాలేడు కదా. ఒక్కటేసారి 100 రూపాయలు ఖర్చు చేయాలంటే ఆయనకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది, అరే నా దగ్గర నుంచి ఎక్కువ తీసుకున్నాడని. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ దగ్గరకు వచ్చే కస్టమర్లు కానివ్వండి, అంతకు ముందు ఉన్న వాళ్ళు, రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు చెప్పక్కర్లేదు, కానీ కొత్తగా రావాలనుకునే వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీరు రండి, ఒకసారి మా షాప్లో వచ్చి మీరు రేటు టాలీ చేయండి, మీరు క్వాలిటీ టాలీ చేయండి, మీకు ఎక్కడ ప్రాబ్లం రాదు. ఇది మా షాప్ ద్వారా ఇచ్చే గ్యారంటీ ఉంటుంది. రెండోది హెల్దీగా బతకండి, మంచిగా తినండి, మంచిగా ఉండండి, చాలు. మనకు ఇంకేం కావాల్సింది వద్దు. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళడం అది ఓకే, అర్థమవుతుంది. కానీ మనమే మన హెల్త్ పాడు చేసుకొని మళ్ళీ డాక్టర్స్ చుట్టూ తిరగడం అది మూర్ఖత్వం. మంచిగా తినండి, క్వాలిటీ తినండి. ఫాస్ట్ ఫుడ్ అవి కాకుండా ఇట్లాంటి వాటి మీద పెడితే హెల్దీ కూడా ఉండొచ్చు అనేది నేను అదే అంటున్నాను మేడం. ఫాస్ట్ ఫుడ్ లో పెట్టి ఇప్పుడు పిల్లలు చాక్లెట్స్ మీద ఇష్టపడుతున్నారు. అదే మీరు ఆమ్లా క్యాండీ తినిపియండి. ఈ పిజ్జాలు బర్గర్లు పిల్లలకి అలవాటు పెట్టే కన్నా మిక్స్ ప్రోటీన్ బాంబ్ ఇట్లా ఉన్నాయి చూడండి, మిక్స్ ప్రోటీన్ బాంబ్ అవి తినిపియండి. అది ఏంటంటే మిక్స్ ఆల్ డ్రై ఫ్రూట్స్ది మిక్స్ ఉండడం వల్ల పిల్లలు ఇష్టపడి తింటారు. వాళ్ళు హెల్తీగా ఉంటారు. వాళ్ళకు క్రియేటివిటీగా తినిపియాలి. వాళ్ళకు పిల్లలు తినరు, మనం క్రియేటివ్గా తినిపియాలి. యాజ్ ఏ పేరెంట్గా అది మన బాధ్యత. సో మంచిగా తినండి, హెల్తీగా ఉండండి, జంక్ ఫుడ్కి వెళ్ళకండి. ఈ మంచి ఫుడ్కి నా దగ్గరే కాదు ఎక్కడైనా వెళ్ళండి, ఏ షాప్కైనా వెళ్ళండి, ఫస్ట్ క్వాలిటీ ఉన్నదా లేదా, దీంతో మనకు ఏం లాభం, ఇది మనకు రేట్ తక్కువ పడుతుందా, ఈ 3 ప్రశ్నలు ఫస్ట్ మైండ్లో ఉండాలి ఫుడ్ ఐటెంలో. చాలా చక్కగా లాస్ట్ లో ఒక డైలాగ్ చెప్పారు, నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, ఎక్కడికన్నా వెళ్ళండి, మీరు హెల్దీగా ఉండండి. చాలా అంటే స్వార్థం లేకుండా చెప్పారు. స్వార్థం ఎన్ని రోజులు ఉంటుంది మేడం? స్వార్థం నేను చేసుకుంటూ ఉంటే ఎన్ని రోజులు నడపగలను? అట్లా నడపలేను. స్వార్థంగా మనం బతకాలంటే కష్టం. పక్కోళ్ళతో కూడా, ఎదురుగోళ్ళతో కూడా, ఇంట్లలో కూడా స్వార్థం ఉండేటోడు ఎక్కువ రోజు హ్యాపీగా బతకలేడు, లోన్లీగా ఉండిపోతాడు. దగ్గరికి వచ్చి హెల్దీ టిప్స్ తో పాటు మంచి సామెతలు కూడా నేర్చుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ. నిజంగా చాలా చక్కగా హోల్సేల్ ప్రైస్ కి అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ మన మసాలా దినుసుల దగ్గర నుంచి డ్రై ఫ్రూట్స్ వరకు ప్రతి ఒక్కటి వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఈవెన్ కుంకుమ పూతో సహా ఇక్కడ వీళ్ళ దగ్గర లేనిదైతే ఏం లేదు. మిక్స్ సంబంధించి ఏదైతే బిస్కెట్స్ కానివ్వండి, లడ్డూలా కానివ్వండి, ప్రతి ఒక్కటి వెరైటీగా వీళ్ళన్ని హెల్దీ ఫుడ్కి రెడీ చేసి ఇక్కడ వీళ్ళు డైరెక్ట్ సేల్ చేయడానికి జరుగుతుంది. అలానే ఈ గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువగా విఐపీలకి ఇస్తున్నటువంటి ఏదైతే గిఫ్ట్ హ్యాంపర్లు ఉన్నాయో ఇవి కూడా అలానే మన ఏదైతే ఆఫీసులకి సంబంధించి ఇచ్చేటువంటి ఎంప్లాయీస్కి ఇట్లా గిఫ్ట్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. బెల్లం దగ్గర నుంచి సేమియాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి డ్రై ఫ్రూట్స్కి సంబంధించి హోల్సేల్ అండ్ రీటైల్గా ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అలానే ఎవరైనా కొత్తగా డ్రై ఫ్రూట్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వీళ్ళ దగ్గర హోల్సేల్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే మీద రావడం జరుగుతుంది. మీరు చూసి ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకుంటే వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని విశేషాలను మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్ న్యూస్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.